హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ టాక్ తెలుగు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట. మన వీడియోస్ని 77% పీపుల్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఎందుకండి? చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? నిన్న నైట్ కఫ్ సిరీస్ చూసాను భయ్య. చూసినాక నా ఫీలింగ్ సూపర్, మామూలుగా లేదు. నాకైతే నచ్చింది. ఇది ఒక హర్రర్ సిరీస్. ఇది ఏప్రిల్ 18న రిలీజ్ అయింది. ఇంకా ఇది తెలుగులో కూడా ఉంది. ఇప్పుడు డబ్బింగ్ కూడా సెట్ అయింది. అసలు ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఒక 5 అమ్మాయిలు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళపై డిపెండ్ అవ్వద్దని జాబ్ చేసుకుంటూ నియర్ ఢిల్లీ దగ్గర ఒక గవర్నమెంట్ హాస్టల్లో ఉంటారు. అందులో ఒక అమ్మాయి అనుకోకుండా చనిపోతుంది. మిగతా వాళ్ళు హాస్టల్ బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటది. ఆ అమ్మాయి ప్లేస్ లో ఇంకో అమ్మాయి వస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది, వీళ్ళెందుకు బయటికి వెళ్ళలేరు, కొత్తగా వచ్చిన అమ్మాయికి వీళ్ళకు ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీరు సిరీస్ లో చూడాలి. మీరు కానీ సిరీస్ ని ఇన్వాల్వ్ అయి చూస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. మనకు హర్రర్ మూవీస్ అంటే చంద్రముఖి, కాంచన గుర్తొస్తాయి కదా, కానీ అలా మాత్రం ఉండదు ఈ సిరీస్. ఎందుకంటే అవి మూవీస్, ఇది సిరీస్. కామెడీ మాత్రం ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయకండి. సిరీస్ స్టార్టింగ్ కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయాలి కదా. తర్వాత ఈ సిరీస్తో కనెక్ట్ అయితే మాత్రం మీరు అయిపోయేంత వరకు వదిలిపెట్టరు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే అందరి యాక్టింగ్ కూడా బాగుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ సిరీస్ చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. మీకు కూడా తప్పక నచ్చుతుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ముఖ్యంగా ఫ్యామిలీతో మాత్రం చూడకండి, వాచ్ ఇండివిజువల్లీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ సిరీస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మూవీస్ గానీ సిరీస్ గానీ మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్